తెనాలి నియోజకవర్గం 39వ వార్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు స్థానిక ఐతానగర్ లింగారా సెంటర్లోని ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. జనసేన పార్టీ అధినాయకులు ఆదేశాల ప్రకారం స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో స్థానిక నాయకులు కన్నిగంటి మురళీ గారి సహకారంతో 39వ వార్డులోని నాయకులు సముద్రాల కన్నా మరి వారి మిత్రమండలి సహకారంతో ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సముద్రాల కన్నాతో పాటు మరి జనసేన టీడీపీ నాయకులైనటువంటి దొండకూటి ప్రసాద్, జట్టి భాను, వంపుగళ్ళ మహేంద్ర, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవటం వల్ల జరిగే ఉపయోగాలు ఏమిటో సముద్రాల కన్నా వివరించి ఆహ్వానం పలికారు. అందరికీ నమస్కారం అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో మన ఐతానగర్ కన్నిగంటి మురళి గారి ఆధ్వర్యంలో 39వ వార్డు సముద్రాల కన్నా గారి నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ ఐతానగర్లో ఉన్న 39వ వార్డు తరఫున జనసేన పార్టీ తరఫున సభ్యత్వ నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు 150 వరకు చేయడం జరిగిందండి. ఇంకా చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. రేపు లోపు చేయడానికి చాలా మంది ఉన్నారండి. దీనివల్ల ఈ సభ్యత్వం చేసుకోవడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో చెబుతానండి. ప్రమాద బీమా ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు ఉందండి. తర్వాత వచ్చేసి శాస్త్ర పూర్తి వైకల్యం అంటే మనం ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మన వల్ల ఉన్న కాళ్ళు చేతులు కానీ అన్ని పడిపోతే ఏదన్నా జరిగితే అనుకోకుండా 5 లక్షల వరకు బీమా జరుగుతుందండి. శాస్త్ర పాక్షిక వైకల్యం కలిగితే అంటే మన ఒంట్లో ఉన్న చెయ్యి కానీ కాలు కానీ ఏదన్నా జరగడం జరిగితే 2,50,000 ఇవ్వడం జరుగుతుందండి. అదే ప్రమాదం జరిగిన వెంటనే మనకి ఇంటిమేషన్ ఇస్తే 50,000 వరకు సహాయం అందుతుంది, తక్షణ సహాయం అందుతుంది. దయచేసి అందరూ గమనించండి. ఇది సభ్యత్వం చేసుకోవడం వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందో తెలుసుకొని అందరూ కూడా ముందుకు వచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇది మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆదేశాల అనుసరించి చేయడం జరుగుతుందండి. గతంలో మన మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత తెనాలి ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అభివృద్ధి చేసి మన తెనాలిని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. అందుకని 39వ వార్డులో ఉన్న ఓటర్లందరూ జనసేన పార్టీలు చేరటానికి అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. త్వరలోనే మన మంత్రి గారిని జనసేన పార్టీకి మేమందరం చేరటానికి సిద్ధంగా ఉన్నామండి.